టీఎస్పీఎస్సీ నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా మనం ఈరోజు కళ్యాణి చాళుక్యుల గురించి తెలుసుకుందాం. పశ్చిమ భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని ఈ పరిపాలించిన రాజవంశాలలో ఒకటి కళ్యాణి చాళుక్యులు. చాళుక్యులు అనే పదము బ్రహ్మ యొక్క చులకము నుంచి ఉద్భవించడం వలన చాళుక్యులు అనే పదం వచ్చిందట. బ్రహ్మ యొక్క చులకము నుండి ఉద్భవించడం వలన చాళుక్యులు అనే పేరు రావడం జరిగింది. మనకు మెయిన్గా బాదామి చాళుక్యులు అనే బాదామి చాళుక్యులు, రాజధాని పేరు బాదామి కాబట్టి బాదామి చాళుక్యులు అన్నాం. బాదామి చాళుక్యుల యొక్క సంతతికి సంబంధించిన వారే ఈ కళ్యాణి చాళుక్యులు. ఇక్కడ రాజధానులు మారడం వలన అక్కడ వాళ్ళకు రాజధాని బాదామి లేదా వాతాపి, కాబట్టి మనం వాళ్ళను బాదామి వాతాపి చాళుక్యులు అన్నాం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చాళుక్యులకు రాజధాని కళ్యాణి, కాబట్టి వీరిని మనం ఏమంటాము అంటే కళ్యాణి చాళుక్యులు అని పిలుస్తాం. ఈ కళ్యాణి అనే ప్రాంతం ఎక్కడ ఉన్నది అంటే కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో ఈ కళ్యాణి అనేది ఉన్నది. కాబట్టి కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి మనం వీరిని కళ్యాణి చాళుక్యులు అని పిలుస్తున్నాము. ఈ కళ్యాణి చాళుక్యులు మొదట రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. కళ్యాణి చాళుక్యులు మొట్టమొదట రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. రాష్ట్రకూట రాజ్య పతనమైన తర్వాత కళ్యాణి చాళుక్యులు అనేవాళ్ళు రాజ్యాధికారానికి రావడం జరిగింది. అయితే ఈ రాజ్యాన్ని స్థాపించినప్పుడు మటుకు రాజధాని మాణ్యఖేటమే రాజధానిగా ఉన్నది. ఆ తర్వాతనే కళ్యాణికి మార్చడం వలన కళ్యాణి చాళుక్యులు అని పిలుస్తున్నాము. కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపకుని పేరు రెండవ తైలపుడు అనే వ్యక్తి కళ్యాణి చాళుక్యుల అధికారాన్ని స్థాపించాడు. వాస్తవంగా చెప్పాలి అంటే చాళుక్యుల యొక్క అధికారాన్ని పునరుద్ధరించాడు. చాళుక్యుల యొక్క అధికారాన్ని పునరుద్ధరించాడు. రెండవ తైలపుని యొక్క పూర్వీకులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. ఆ రాష్ట్రకూట రాజ్యాన్ని పతనం చేశారు. రెండవ తైలపుడు అను రాజు రాష్ట్రకూటులలో చివరి రాజైన రెండవ కర్కుని ఓడించి తరిమివేసి మాణ్యఖేటాన్ని ఆక్రమించి రాజ్యాధికారానికి రావడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ తిరిగి పశ్చిమ భారతదేశము, దక్షిణ భారతదేశంలో చాళుక్యుల అధికారము ప్రారంభమైంది. ఈ చాళుక్యులకు మొదట రాజధాని మాణ్యఖేటం ఉన్నది. ఈ కళ్యాణి చాళుక్యులకు మొదట రాజధాని మాణ్యఖేటము. దాని తదంతరము కళ్యాణికి రాజధాని అనేది మార్చబడింది. రాజధాని మాణ్యఖేటం నుండి ఎక్కడికి మార్చబడింది? కళ్యాణి అనే ప్రాంతానికి మార్చబడింది. మరి కళ్యాణి అనేది ఎక్కడ ఉన్నది అంటే కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో ఉన్నది. కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు రెండవ తైలపుడు. ఈ రెండవ తైలపుడు క్రీస్తు శకం 973 సంవత్సరం నుంచి 997 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలన చేశాడు. రెండవ తైలపుని యొక్క పరిపాలనా కాలము 973 సంవత్సరం నుంచి 997 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు రెండవ తైలపుడు అనే రాజు రాష్ట్రకూటులలో చివరి రాజు రెండవ కర్కుడు. ఆ రెండవ కర్కుని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని చాళుక్య అధికారాన్ని పునఃప్రతిష్ఠ చేశాడు. కాబట్టి వీళ్ళకు రాజధాని కళ్యాణి కాబట్టి కళ్యాణి చాళుక్యులు అని పిలుచుకున్నాము. ఆ తర్వాత రెండవ తైలపుడు మాల్వారాజైన ముంజరాజును పట్టుకొని వధించినట్లు ప్రబంధ చింతామణి అనే కావ్యము పేర్కొంటుంది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు అంటే రెండవ తైలపుడు ఓడించిన మాల్వారాజు ఎవరు? ముంజరాజును ఓడించినట్లు తెలుపుతున్నటువంటి గ్రంథము ప్రబంధ చింతామణి అనే గ్రంథము రెండవ తైలపుడు ముంజరాజును ఓడించినట్లుగా పేర్కొంటుంది. రెండవ తైలపుని యొక్క ఆస్థానంలో కన్నడ త్రయములో నివాడైన రన్నడు ఉండేవాడు. కన్నడ త్రయంలో పొన్న, రన్న, పంపకవి అనే వాళ్ళు ఉంటారు. పొన్న, రన్న, పంపకవి అనే వాళ్ళు ఉంటారు. ఇందులో రన్నడు అనేవాడు
రెండవ తైలపుని ఆస్థానంలో ఉన్నాడు. రన్నడు అజిత పురాణము, గదాయుద్ధము అనే గ్రంథాలను రచించాడు. ఇది చాలా ఇంపార్టెంటు. రన్నడు రచించిన గ్రంథాలు అజిత పురాణము, గదా యుద్ధము. ఈ రన్ననికి కన్నడ భాషలో కవి చక్రవర్తి అనే బిరుదు ఉన్నది. రన్నడికి కన్నడ భాషలో కవి చక్రవర్తి అనే బిరుదు ఉన్నది. ఆ తర్వాత రెండవ తైలపునికి అభినవ మల్ల, రణరంగ భీమ అను బిరుదులు ఉన్నవి. రెండవ తైలపుడు ధరించినటువంటి బిరుదులు అభినవ మల్ల, రణరంగ భీమ అనే బిరుదులు రెండవ తైలపునికి ఉన్నవి. రెండవ తైలపుడు కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు. రెండవ తైలపుడు రాష్ట్రకూటులలో చివరి రాజైన రెండవ కర్కుని చంపేసి వారి రాజ్య శిథిలాల మీద చాళుక్యుల యొక్క అధికారాన్ని పునరుద్ధరించడం జరిగింది. రెండవ తైలపుని ఆస్థానంలో కన్నడ భాషలో కవి చక్రవర్తి అయిన రన్నడు ఉండేవాడు. ఈ రన్నడు అజిత పురాణము, గదాయుద్ధము అనే గ్రంథాలను రచించాడు. ఆ తర్వాత రెండవ తైలపునికి గల బిరుదులు అభినవ మల్ల, రణరంగ భీమ అనే బిరుదులు ఉన్నవి. రెండవ తైలపుని తర్వాత మరో గొప్ప రాజు రెండవ జయసింహ వల్లభుడు. ఈ రెండవ జయసింహ వల్లభుడు క్రీస్తు శకము 1015 సంవత్సరం నుంచి 1042 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. రెండవ తైలపుని తర్వాత అధికారంలోకి వచ్చింది రెండవ జయసింహ వల్లభుడు. 1015 నుంచి 1042 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు పరమార భోజుని జయించి లాట రాజ్యాన్ని ఆక్రమించాడు. లాట అంటే దక్షిణ గుజరాత్ ప్రాంతం. ఈ దక్షిణ గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజవంశము పరమార వంశం. ఆ పరమార వంశానికి చెందిన రాజు భోజుడు. పరమార భోజుని జయించి లాట రాజ్యాన్ని రెండవ జయసింహ వల్లభుడు ఆక్రమించాడు. ఆ తర్వాత రెండవ జయసింహ వల్లభుడు వేంగీలో రాజరాజ నరేంద్రునికి, విజయాదిత్యునికి సింహాసనం కొరకు ఆధిపత్య యుద్ధం జరిగింది. వేంగీ చాళుక్య రాజ్యం, వేంగీ చాళుక్య రాజ్యం అన్న తూర్పు చాళుక్య రాజ్యం అన్న ఒకటే. ఈ వేంగీ రాజ్యంలో రాజరాజ నరేంద్రునికి, వినయాదిత్యునికి మధ్యన వారసత్వ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రెండవ జయసింహుడు విజయాదిత్యుని సమర్థించాడు. సో రెండవ జయసింహ వల్లభుడు రాజరాజ నరేంద్రుని ఓడించి పారదోలి విజయాదిత్యుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇక్కడ మనకు ప్రధానంగా తూర్పు చాళుక్య రాజ్యంలో ఘర్షణ రాజరాజ నరేంద్రునికి, విజయాదిత్యునికి మధ్య జరుగుతుంది. రెండవ జయసింహ వల్లభుడు విజయాదిత్యుని సమర్థిస్తాడు. రాజరాజ నరేంద్రుని ఓడించి తరిమివేసి విజయాదిత్యుని వేంగీ సింహాసనం మీద నిలిపాడు. అయితే ఇక్కడ మనకు రాజరాజ నరేంద్రునికి తన కూతుర్నిచ్చి వివాహం చేసిన చోళ చక్రవర్తి రెండవ రాజేంద్ర చోళుడు. కాబట్టి ఎప్పుడైతే తన అల్లుణ్ణి రెండవ జయసింహుడు ఓడించాడో తన అల్లునికి సపోర్టుగా చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. దండయాత్ర చేసుకుంటూ వచ్చి రెండవ జయసింహ వల్లభుని ఓడించి కొల్లిపాక, కళ్యాణ నగరాలను దోచుకొని వీరాభిషేకం జరుపుకోవడం జరిగింది. విజయరాజేంద్ర అనే బిరుదు పొందాడు. రెండవ జయసింహ వల్లభుని కాలంలో వేంగీలో రాజరాజ నరేంద్రునికి, విజయాదిత్యునికి సింహాసనం కొరకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రాజరాజ నరేంద్రుని రెండవ జయసింహ వల్లభుడు పారదోలి విజయాదిత్యుని సింహాసనము ఎక్కించాడు. మరి చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు దండెత్తుకొని వచ్చి రెండవ జయసింహ వల్లభుని మస్కి దగ్గర జరిగిన యుద్ధంలో ఓడించి వేంగీలో రాజరాజ నరేంద్రుని తిరిగి సింహాసనం పైన నిలిపాడు. సో కాబట్టి మనకి ఇక్కడ రెండవ జయసింహ వల్లభుని ఓడించినటువంటి చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడు ఏ యుద్ధంలో ఓడించాడు అంటే మస్కి దగ్గర జరిగిన యుద్ధంలో ఓడించాడు. రాజరాజ నరేంద్రుని తిరిగి వేంగీ సింహాసనం మీద నిలిపింది ఎవరు అంటే రాజేంద్ర చోళుడు నిలిపాడు. సో జయసింహుని కాలం నుండి వీరు శైవ మతాన్ని అనుసరించారు. అంతకు ముందు తీసుకున్నట్లయితే తొలి చాళుక్య రాజులు జైన మతాన్ని అనుసరించారు.
కానీ జయసింహుని కాలం నుండి మాత్రము వీరు శైవ మతాన్ని అనుసరించారు. ఈ రెండవ జయసింహ వల్లభుని తర్వాత మరో రాజు మొదటి సోమేశ్వరుడు. గొప్ప రాజులలో ఒకడు మొదటి సోమేశ్వరుడు. మొదటి సోమేశ్వరుడు క్రీస్తు శకము 1042 సంవత్సరం నుంచి 1068 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ మొదటి సోమేశ్వరుడు కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటంటే రాజధాని మార్పు. రాజధానిని ఎక్కడి నుండి ఎక్కడికి మార్చాడు అంటే మాన్యకేటము అనే నగరము నుండి కళ్యాణినికి మార్చాడు. మాన్యకేటం అనే ప్రాంతం నుండి రాజధానిని కళ్యాణికి మార్చిన చాళుక్య రాజు ఎవరు అంటే మొదటి సోమేశ్వరుడు. మరి కళ్యాణి అనే ప్రాంతం ఎక్కడ ఉన్నదంటే ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో ఈ కళ్యాణి అనేది ఉన్నది. అక్కడికి రాజధాని మార్చబడింది. మొదటి సోమేశ్వరుడు వేంగి రాజైన రాజరాజ నరేంద్రుని ఓడించి తనకు సామంతునిగా చేసుకుంటాడు. మొదటి సోమేశ్వరుడు అనే రాజు మొదటి సోమేశ్వరుడు వేంగి రాజ్యం మీద దండెత్తుతాడు. వేంగిరాజు రాజరాజ నరేంద్రుని ఓడించి తనకు సామంతునిగా చేసుకున్నాడు. ఇతని కాలంలో చోళ చక్రవర్తి మొదటి రాజాదిరాజు దండెత్తుకుంటూ వస్తాడు. ఎవరి కాలంలో? మొదటి సోమేశ్వరుని కాలంలో. ఇంపార్టెంట్ అండి. మొదటి సోమేశ్వరుని కాలంలో చోళ చక్రవర్తి మొదటి రాజాదిరాజు దండయాత్ర చేసుకుంటూ వచ్చి ఇతని రాజ్యంలో భాగంగా ఉన్న కొల్లిపాక, కళ్యాణి నగరాలను దోచుకోవడము జరిగింది. కొల్లిపాకనే ప్రస్తుతం ఏమని పిలుస్తున్నామంటే కొలనుపాక అని పిలుస్తున్నాం. అందుకనే కొలనుపాకలో జైన మందిరాలు ఉన్నాయి. కొలనుపాకలో జైన మందిరాలు ఉన్నవి. ఈ కొలనుపాకలో కళ్యాణి చాళుక్యులు తమ సైన్యాన్ని నిలుపుకునేవారు. కొల్లిపాకలో కళ్యాణి చాళుక్యులు తమ సైన్యాన్ని నిలుపుకునేవాళ్ళు. కాబట్టి తొలి కళ్యాణి చాళుక్య రాజులు జైన మతాన్ని అనుసరించారు. కాబట్టి ఇప్పటికీ మనకు జైన మత టెంపుల్స్ అనేవి కొలనుపాకలో కనిపిస్తున్నాయి. కొలనుపాకనే కొల్లిపాక అని చెప్పేస్తాం. మరి వీరికి రాజధాని కళ్యాణి. కళ్యాణి నగరాన్ని కొల్లిపాకలను ధ్వంసం చేసిన చోళ చక్రవర్తి మొదటి రాజు ధ్వంసం చేశాడు. దాన్ని దోచుకొని పోయాడు. వీరాభిషేకం, తన విజయానికి గుర్తుగా వీరాభిషేకం చేసుకొని విజయ రాజేంద్ర అనే బిరుదు పొందాడు. విజయ రాజేంద్ర బిరుదు కలిగినటువంటి చోళ చక్రవర్తి మొదటి రాజాదిరాజు విజయ రాజేంద్ర అనే బిరుదును పొందాడు. ఆ తర్వాత మొదటి సోమేశ్వరుడు చేసినటువంటి అన్ని యుద్ధాలలో పాల్గొన్న అతని సామంతుడు మొదటి ప్రోలరాజు కాకతీయ చక్రవర్తి. కాకతీయ చక్రవర్తి అయినటువంటి మొదటి ప్రోలరాజు మొదటి సోమేశ్వరుడు జరుపుతున్నటువంటి అన్ని యుద్ధాలలో పాల్గొని అతని మెప్పును పొంది హనుమకొండ ప్రాంతాన్ని పూర్తి వంశపారంపర్య హక్కులతో పొందాడు. సో కాబట్టి మొదటి సోమేశ్వరుడు అనే రాజు తనకు యుద్ధాలలో సహాయం చేసిన కాకతీయ సామంతరాజైనటువంటి మొదటి ప్రోలరాజుకు హనుమకొండ ప్రాంతాన్ని పూర్తి వంశపారంపర్య హక్కులతో ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. హనుమకొండ ప్రాంతాన్ని మొదటి ప్రోలరాజుకు వంశపారంపర్య హక్కులతో ఇచ్చినటువంటి కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుడు. ఈ మొదటి సోమేశ్వరుడు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యాడు. అతని యొక్క జబ్బు అనేది ఎంతకు తగ్గకుండా ఉన్నది. లాస్ట్కు తనకు చేసినటువంటి జబ్బుకు విసుగు చెంది నయం కాకుండా ఉన్నది. సో కాబట్టి విసుగు చెంది చివరికి శివనామస్మరణము చేస్తూ కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానం ఏంటంటే శివనామస్మరణ చేస్తూ తుంగభద్రా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుడు. కారణం ఏంటంటే తన అనారోగ్య సమస్యని ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. మొదటి సోమేశ్వరుడు ప్రధానంగా మొదటి సోమేశ్వరుని గురించి చెప్పినప్పుడు మొదటి సోమేశ్వరుడు అనేవాడు మాన్యకేటము నుంచి రాజధానిని కళ్యాణికి మార్చాడు. అప్పటి నుంచి వీరను కళ్యాణి చాళుక్యులు అని పిలవడం జరిగింది.
ఆ తర్వాత మొదటి సోమేశ్వరుడు రాజరాజ నరేంద్రుని ఓడించి తనకు సామంతునిగా చేసుకోవడం జరిగింది. ఇతని కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటి అంటే, చోళ చక్రవర్తి మొదటి రాజాదిరాజు దండయాత్ర చేసుకుంటూ వచ్చి కొల్లిపాక, కళ్యాణి నగరాలను దోచుకొని వెళ్ళిపోయాడు. ఆ కొల్లిపాకనే ప్రస్తుతము కొలనుపాక, భువనగిరికి దగ్గరలో ఉంటుంది కొలనుపాక. ఆలేరు పట్టణానికి దగ్గరలో ఉంటుంది కొలనుపాక. ఆ తర్వాత ఇతనిని మొదటి సోమేశ్వరుణ్ణి ఓడించిన తర్వాత చోళరాజు మొదటి రాజరాజు పొందిన బిరుదేంది అంటే విజయ రాజేంద్ర అనే బిరుదును పొందినాడు. కాకతీయ రాజు మొదటి ప్రోలరాజు మొదటి సోమేశ్వరుడు చేస్తున్నటువంటి అన్ని యుద్ధాలలో సహాయపడ్డాడు. కాబట్టి మొదటి సోమేశ్వరుడు మొదటి ప్రోలరాజుకు హనుమకొండ విషయమన్నా ప్రాంతమన్నా ఒకటే, హనుమకొండ విషయాన్ని పూర్తి స్వాతంత్రమైన హక్కులతోటి ఇవ్వడము జరిగింది. సో చివరికి మొదటి సోమేశ్వరుడు అనారోగ్యానికి గురైపోయి చివరికి అది తక్కువ కాదు, ఆరోగ్యము అనేది కుదుట పడదు అని ఒక బెంగతోటి శివనామస్మరణ చేస్తూ తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని తర్వాత మరో గొప్ప రాజు 6వ విక్రమాదిత్యుడు. మొదటి సోమేశ్వరుని తదంతరము కళ్యాణి చాళుక్య రాజులలో గొప్ప రాజు 6వ విక్రమాదిత్యుడు. 6వ విక్రమాదిత్యుడు క్రీస్తు శకము 1076 సంవత్సరంలో నుండి 1126 సంవత్సరాల వరకు పరిపాలించాడు. ఈ మొదటి 6వ విక్రమాదిత్యుడు సోలంకీలను, కాలచూరి రాజులను ఓడించాడు. జయించాడంటే మెయిన్ అక్కడ వాళ్ళను ఓడించాడు అని అర్థం. 6వ విక్రమాదిత్యుడు సోలంకీలు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవారు అంటే గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలించారు. కాలచూరీలు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవారు? కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఇలా సోలంకీలను, కాలచూరి రాజులను ఓడించాడు 6వ విక్రమాదిత్యుడు. ఆ తర్వాత మొదటి బిల్లాలుడు ఇతనికి సమాంతరంగా హోయసాల రాజ్యాన్ని పరిపాలించాడు. ఇదే టైంలో కళ్యాణి చాళుక్యుల కాలంలోనే మైసూరు సమీపంలో ఒక కొత్త రాజ్యము పుట్టుకొచ్చింది. ఆ రాజ్యానికి పెట్టిన పేరే హోయసాల రాజ్యం. ఆ హోయసాల రాజ్యాన్ని మొదటి భల్లాలుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే 6వ విక్రమాదిత్యునికి సమకాలికుడైనటువంటి హోయసాల రాజెవరు? మొదటి భల్లాలుడు. 6వ విక్రమాదిత్యుని సామంతుడైన కాకతీయ రాజెవరు? మొదటి ప్రోలరాజు. సో మొదటి బల్లాలుడు ఈ 6వ విక్రమాదిత్యునికి సమాంతరంగా హోయసాల రాజ్యాన్ని పరిపాలించడము జరిగింది. ఆ తర్వాత 1084 సంవత్సరంలో ఇతడు కంచి మీద దండయాత్ర చేసి కంచి నగరాన్ని దోచుకోవడం జరిగింది. 6వ విక్రమాదిత్యుడు క్రీస్తు శకము 1084 సంవత్సరంలో కంచి మీద దాడి చేసి కంచిలో ఉన్నటువంటి సిరి సంపదలను దోచుకొని రావడము జరిగింది. అయితే 6వ విక్రమాదిత్యుడు చేసినటువంటి యుద్ధాలలో 2వ బేతరాజు ఇతనికి సహాయంగా బాగా ఉపయోగపడడం జరిగింది. కాబట్టి ఈ 6వ విక్రమాదిత్యుడు 2వ బేతరాజుకు సబ్బి మండలాన్ని ఇనాంగా ఇచ్చాడు. సబ్బి మండలమే నేటి కరీంనగర్ ప్రాంతము. కావున ఈ కాకతీయులు 6వ విక్రమాదిత్యుని కాలంలో కాకతీయులు తెలంగాణలో బాగా బలపడము జరిగింది. ఇతని ఆస్థాన కవి బిలహానుడు. 6వ విక్రమాదిత్యుని యొక్క ఆస్థాన కవి బిలహానుడు కాశ్మీరము నుండి కర్ణాటక ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. కాబట్టి కళ్యాణి చాళుక్యుల ఆస్థానంలో ఉన్న కవి బిలహానుడు. స్పెసిఫిక్గా ఒక రాజు పేరు తీసుకున్నట్లయితే 6వ విక్రమాదిత్యుడు. 6వ విక్రమాదిత్యుని ఆస్థాన కవి ఎవరు? బిలహానుడు ఎక్కడి నుండి భారతదేశానికి వచ్చాడు? కాశ్మీరం నుండి వచ్చాడు. బిలహానుడు రచించిన గ్రంథము విక్రమాంక దేవ చరిత్ర. బిలహానుడు విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథము రచించాడు. దీని తర్వాత మరొక కవి యజ్ఞవల్క స్మృతి మీద ఒక మితాక్షరముని వ్యాఖ్యానాన్ని రచించాడు. విజ్ఞానేశ్వరుడు
ఇతని ఆస్థాన విద్వాంసుడు. యజ్ఞవల్కము మీద మితాక్షర వాక్యం రచించినటువంటి విజ్ఞానేశ్వరుడు 6వ విక్రమాదిత్యుని ఆస్థాన విద్వాంసుడు. ఆస్థాన విద్వాంసుడు అంటే ఆస్థాన పండితుడు. ఆ తర్వాత 6వ విక్రమాదిత్యుడు త్రిభువన మల్ల అనే బిరుదుతోటి సింహాసనాన్ని అధిష్ఠించాడు. మనకు ఇక్కడ 6వ విక్రమాదిత్యుని పాలనా కాలం తీసుకున్నట్లయితే 1076 నుంచి 1126 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ 6వ విక్రమాదిత్యుని కాలంలోనే హోయసాల రాజ్యాన్ని మొదటి బల్లాలుడు అనేవాడు పరిపాలించాడు. తర్వాత ఇతడు చేస్తున్న యుద్ధాలలో కాకతీయ సామంతుడు 2వ బేతరాజు సహాయపడడం జరిగింది. కాబట్టి 6వ విక్రమాదిత్యుడు 2వ బేతరాజుకు సభ్యమండలాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. ఈ 6వ విక్రమాదిత్యుడు 1084లో కాంచీపురాన్ని ధ్వంసం చేయడం జరిగింది. 6వ విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్న కవి పండితుడు బిలహానుడు విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథము రాశాడు. బిలహానుడు కాశ్మీరం నుంచి కర్ణాటకకు వచ్చి స్థిరపడము జరిగింది. యజ్ఞవల్క స్మృతి మీద మితాక్షర వ్యాఖ్యానాన్ని విజ్ఞానేశ్వరుడు అనే కవి రచించాడు. అతను కూడా ఇతని ఆస్థానంలోనే ఉన్నాడు. ఈ త్రిభువన మల్ల అనే బిరుదుతోటి 6వ విక్రమాదిత్యుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు తన పేరిట క్రీస్తు 1076 సంవత్సరంలో చాళుక్య విక్రమ శకం అనే ఒక నూతన శకాన్ని ప్రారంభించాడు. ఇక్కడ మనకు భారతదేశాన్ని ఒకసారి మన శకయుగం క్యాలెండర్లకు పోయినట్లయితే కనిష్కుడు అనే రాజు క్రీస్తు 78న శకయుగము అనే ఒక నూతన శకాన్ని ప్రారంభించాడు. ఈ కనిష్కుడు ప్రవేశపెట్టినటువంటి శకయుగాన్ని ప్రస్తుత భారత ప్రభుత్వం తన క్యాలెండర్కు మాతృకగా స్వీకరించుకోవడము జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణి చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు 1076 సంవత్సరంలో చాళుక్య విక్రమ శకం అనే ఒక నూతన శకాన్ని ప్రారంభించాడు. మరి యావత్ ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండరు. ఇది క్రీస్తు 1082 నుంచి అమల్లో ఉన్నది. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ను పోప్ గ్రెగోరియన్ 13 అనేట ఆయన ప్రవేశపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్ 1582 నుంచి అమల్లో ఉంది. భారతదేశం యొక్క క్యాలెండరు కనిష్కుడు ప్రవేశపెట్టిన శుకయుగం నుంచి క్రీస్తు 78 నుంచి తీసుకోవడం. పశ్చిమ భారతదేశంలో 6వ విక్రమాదిత్యుడు క్రీస్తు 1076లో చాళుక్య విక్రమ శకం అనే ఒక నూతన శకాన్ని ప్రారంభించాడు. తర్వాత ఇతడు సింహల ప్రభు విజయబాహు ఇతనికి మంచి మిత్రుడు. 6వ విక్రమాదిత్యునికి మిత్రుడైనటువంటి సింహల రాజు విజయబాహుడు అనేవాడు ఇతనికి మంచి మిత్రుడు. ఇతని తర్వాత పరిపాలించినటువంటి కళ్యాణి చాళుక్య రాజులను చివరి రాజులు అంటారు. 6వ విక్రమాదిత్యుని తర్వాత అధికారంలోకి వచ్చిన రాజులను చివరి చాళుక్యులు అని పిలుస్తున్నాం. అందులో 3వ సోమేశ్వరుడు అనే రాజు క్రీస్తు 1126 సంవత్సరం నుండి 1138 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. ఆ తర్వాత జగదేక మల్లుడు అనే రాజు 1138 సంవత్సరం నుంచి 1151 సంవత్సరాల మధ్య రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత మూడవ తైలపుడు 1150 సంవత్సరం నుంచి 1157 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. అయితే ఈ మూడవ తైలపుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు కాకతీయ రాజు 2వ ప్రోలరాజు ఇతనిని బందీగా పట్టుకుంటాడు. ఆ తర్వాత దయదల్చి వదిలిపెట్టడం జరిగింది. కారణం ఏంటంటే కాకతీయులు ఎవరికి సామంతులు అంటే కళ్యాణి చాళుక్యులకు సామంతులు. సో ఆ కృతజ్ఞతాభావంతో 2వ ప్రోలరాజు 3వ తైలపుని బంధించినప్పటికీ కూడా కృతజ్ఞతాభావంతో విడిచిపెట్టడము జరిగింది. మూడవ తైలపుడు కాలచూరి బిజ్జలుణ్ణి ఓడించి తరిమి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ 3వ తైలపుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు కాలచూరి బిజ్జలుడు అనే వ్యక్తి 3వ తైలపుణ్ణి తరిమివేసి రాజ్యాన్ని ఆక్రమించుకోవడము జరిగింది. కాలచూరి బిజ్జలుడు కళ్యాణిని ఆక్రమించుకొని కొంతకాలము రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కాలచూరి బిజ్జలుడు జైన మతాభిమాని. కాలచూరి బిజ్జలుని యొక్క మంత్రి బసవేశ్వరుడు. వీనని మనము బసవన్న అని కూడా అంటాం.
కాలచూరి బిజ్జలుని దగ్గర మంత్రిగా ఉన్నటువంటి బసవేశ్వరుడు తిరుగుబాటు చేసి కాలచూరి బిజ్జలుని 1168 సంవత్సరంలో చంపేశాడు. చంపేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత 1183 సంవత్సరంలో మూడవ తైలపుని యొక్క కుమారుడు, చివరి రాజు అని కూడా చెప్తాం, నాలుగవ సోమేశ్వరుడు కళ్యాణి సింహాసనాన్ని అధిష్ఠించాడు. కళ్యాణి చాళుక్య రాజులలో చిట్ట చివరి రాజు ఎవరు అంటే నాలుగవ సోమేశ్వరుడు ఎవరి కుమారుడు అంటే మూడవ తైలపుని యొక్క కుమారుడు. మూడవ తైలపుని ఓడించింది ఎవరు అంటే కాలచూరి బిజ్జలుని చంపేసింది ఎవరు అంటే బసవేశ్వరుడు. ఆ తర్వాత నాలుగవ సోమేశ్వరుడు అధికారంలోకి వచ్చి 1189 వరకు ఇతను పరిపాలన చేస్తాడు. 1189 సంవత్సరంలో యాదవ రాజైన భిల్లముడు నాలుగవ సోమేశ్వరుణ్ణి ఓడించి ఈ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ కళ్యాణి చాళుక్య రాజ్యము అంతమైపోవడం జరిగింది. ఏ రాజ్యంలో భాగమైపోయింది? యాదవ రాజ్యంలో భాగంగా కావడము జరిగింది. బాదామి చాళుక్య రాజుల వరే వీరు కూడా మయూరధ్వజులు. కళ్యాణి చాళుక్యులు మయూరధ్వజులు, వరహ లాంఛనులు. వీరి యొక్క అధికార చిహ్నం ఏంది అంటే వరహం. కాబట్టి మయూరధ్వజులు, వరహ లాంఛనము వీరి అధికారిక చిహ్నము. ఈ కళ్యాణి చాళుక్యులు తమ రాజ్యాన్ని మండలాలుగా విభజించారు. మండలం మీద అధికారి లేదా పాలకునేమంటామంటే మండలేశ్వరుడు అని పిలుస్తాం. మండలం మీద అధికారి మండలేశ్వరుడు. తొలి కాకతీయులు జైన మతస్థులు జయసింహుని కాలము నుండి శైవ మతాన్ని అనుసరించారు. కర్ణాటక రాష్ట్రంలో బసవేశ్వరుడు వీరశైవ ఉద్యమాన్ని స్థాపించాడు, వీరశైవ మతాన్ని స్థాపించాడు. ఈ వీరశైవులు శివుడిని లింగం రూపంలో ఆరాధించడము జరుగుతుంది. తర్వాత వీరశైవ మతస్థులను జంగాలుగా కూడా పిలుస్తారు, లేదా లింగాయతులు అంటారు. జంగాలు లింగాయతులు అనగా ఒకటే. వీరు శివుణ్ణి లింగం రూపంలో ఆరాధించడం జరిగింది. బసవేశ్వరుడు వీరశైవ మతము, వీరశైవ ఉద్యమం అంటాం. బసవేశ్వరుడు తన బోధనల్లో కుల భేదాలను ఖండించాడు, సమానత్వాన్ని బోధించాడు. కుల వ్యవస్థను ఖండించి సమానత్వాన్ని బోధించడము జరిగింది. విజ్ఞానేశ్వరుడు మితాక్షరి అనే గ్రంథాన్ని రాశాడు. మూడవ సోమేశ్వరుడు మనసోల్లాసము అనే గ్రంథాన్ని రచించాడు. సో కిరణికుడు అనే రాజు పాంపా శతకాన్ని రచించాడు. కళ్యాణి చాళుక్యుల కాలంలో విద్యా కేంద్రాలను ఘటికలు అని పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్, కళ్యాణి చాళుక్యుల కాలంలో విద్యా కేంద్రాలను ఏమంటామంటే ఘటికలు అని పిలుస్తుంటాం. అయితే ముఖ్యంగా ఈ రాజుల గురించి చదివినప్పుడు వారి కాలంలో ఉన్నటువంటి ఆ కవులు రచించిన గ్రంథాలు, వీరు ఏ రాజు ఏ మతాన్ని అనుసరించాడు, ఈ మతాల గురించి మనం చదివేటప్పుడు కొంచెం మైండ్లో పెట్టుకొని చదవండి. జైన మతము మరియు శైవ మతము, తర్వాత వీరు పోషించినటువంటి కవులు రచించినటువంటి గ్రంథాలు. విద్యా కేంద్రాలను ఏమన్నారు వీరి కాలంలో అంటే ఘటికలు అంటే వేద విద్యా కేంద్రాలు. ఘటికలు అనగా కళాశాలలు. ఓకే, థ్యాంక్ యూ.